యుద్ధంలోనైనా కోర్టులోనైనా గెలిచినోడు ఇంటికొచ్చి ఏడుస్తాడు, ఓడినోడు అక్కడే ఏడుస్తాడు అని ఇంతకుముందే చెప్పాను నేను. ఇప్పుడు ప్రస్తుతం రష్యా ఉక్రెయిన్ యుద్ధంలో అట్లాంటి పరిణామమే చోటు చేసుకున్నది. ఉక్రెయిన్ క్లెయిమ్డ్ ఇట్ హ్యాడ్ అటాక్డ్ అండ్ డిస్ట్రాయిడ్ ఏ రష్యన్ మిలిటరీ షిప్ ఇన్ ద బ్లాక్ సీ. Ukraine's military said on February 14 that it sank a Russian landing ship using naval drones. Warship Caesar Kunikov sank near Alupka, a city of the Crimean Peninsula, said Ukraine's general staff. Nighttime footage provided by the Ukrainian military showed a sea drone racing towards alleged Caesar Kunikov before a huge plume of smoke rose from the vessel. NATO has already started to celebrate Ukraine's great victory. ఇది అసలు విశేషం ఏంటంటే నాటో ఉక్రెయిన్కి అండగా ఉంది కాబట్టి ఉక్రెయిన్ ఇంతవరకు వరుస పరాజయాల పాలవుతూ వస్తున్నది కాస్త అర్జెంటుగా రష్యాకి సంబంధించిన ఒక నౌకని ముంచేశాం అంటూ, నల్ల సముద్రంలో ముంచేశామంటూ ఒక డ్రోన్ని ప్రయోగించడం, ఆ సందర్భంలో రష్యాకి సంబంధించినటువంటి నౌక పేలిపోవడం, అక్కడ పొగలు రావటం, అంటే పేలిపోవడం కనబడలేదు, పొగలు పెద్ద ఎత్తున వచ్చినటువంటిది కనబడింది. కాబట్టి ఉక్రెయిన్ మళ్ళీ విజయం దిశగా ఉందని నాటో ఇప్పుడు ఉత్సాహంగా సెలబ్రేట్ చేసుకుంటోంది.